ఎథిక్స్ మీడియా గురించి డిస్కస్ చేద్దాం. టాపిక్ సింపుల్ అనిపించినా కూడా ఆన్సర్ అనేది కరెక్ట్గా ఉండాలి. అంతేకాకుండా యూనిక్ ఎగ్జాంపుల్స్తో మనం ప్రతి స్టేట్మెంట్ని మనం జస్టిఫై చేస్తూ రాయాలి. అప్పుడు మన ఆన్సర్ అనేది చాలా యూనిక్గా ఉంటుంది. అప్పుడే ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఎథిక్స్ మీడియా టాపిక్లో మనం అందరికీ తెలుసు, ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ మీడియా. సో చాలా బిగ్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ట్రూత్ని షేర్ చేయడంలో కానీ, అకౌంటబిలిటీగా ఉండడంలో కూడా మీడియా అనేది చాలా పెద్ద పాత్రే ఉంది. ఇప్పుడు రోజు రోజుకి ప్రజల్లో లాస్ అనేది, ట్రస్ట్ అనేది తగ్గుతూ ఉంది మీడియా మీద. దానివల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది చూస్తే, ఇప్పుడు మిస్ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ప్రజలు దాన్ని నమ్ముతారు. దాని తర్వాత దాని మీద నిర్ణయాలు అనేవి కూడా దాని మీద ఆధారపడి ఉంటాయి. సో బ్యాడ్ డెసిషన్ అనేది తీసుకుంటారు అన్నమాట ప్రజలు. ఎగ్జాంపుల్, ఫాల్స్ క్లెయిమ్స్ అబౌట్ COVID-19 వ్యాక్సిన్స్ కాజ్డ్ ఫియర్ ఎట్లా చాలా భయపడ్డారు జనాలు అప్పుడు. అంతేకాకుండా ఇజ్రాయెల్ గాజా కాన్ఫ్లిక్ట్ గురించి కూడా ఒక రిపోర్ట్ ఇవ్వడం పబ్లిష్ చేశారు. అది కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్. ఇనిషియల్గా రాంగ్ క్లెయిమ్స్ ఇచ్చారు, దాని తర్వాత మళ్ళీ కరెక్ట్ చేశాడు. ఫస్ట్ ఇనిషియల్గా అయితే ఇన్ఫర్మేషన్ అనేది రాంగ్గా వెళ్ళింది. అప్పుడు వెంటనే ప్రజల్లో కూడా ఒక అభిప్రాయం అనేది ఏర్పడుతుంది. సో అది కూడా దానివల్ల కూడా ట్రస్ట్ అనేది తగ్గుతూ ఉంది. ఎప్పుడైతే మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవి బయాస్డ్ డెసిషన్స్ తీసుకుంటాయో, దానివల్ల వర్గాలలో విభేదాలు అనేది మొదలవుతాయి, ఫైటింగ్స్ అనేది స్టార్ట్ అవుతాయి, మిస్అండర్స్టాండింగ్స్ అనేవి జరుగుతాయి. సో దానివల్ల కూడా సొసైటీ అనేది డివైడ్ అయిపోతుంది బేస్డ్ ఆన్ దిస్. ఇలాంటి తప్పుడు సమాచారాలు ఇవ్వడం వల్ల. కాబట్టి మీడియా అనేది రోజు రోజుకి చాలా అకౌంటబిలిటీగా ఉండాల్సిన బాధ్యత ఎంతో ఉంది. ఇప్పుడు 40% ఆఫ్ ద పీపుల్ ఎలా ఈ న్యూస్ అంతా చాలా బయాస్డ్గా ఉంది, సో ఈ ఛానల్స్ కొంచెం బయాస్డ్గా ఉన్నాయి, ఈ ఛానల్ చాలా బయాస్డ్గా ఉంది, సో అనేది మనకు కూడా తెలుస్తూనే ఉంది. అంతేకాకుండా BBC 2024లో ఒక క్రిటిసిజం ఫేస్ చేసింది. ఆ గాజా కాన్ఫ్లిక్ట్ గురించి ఒక డాక్యుమెంటరీ చేస్తారు కదా, ఆ డాక్యుమెంటరీలో గాజా కాన్ఫ్లిక్ట్ గురించి రాంగ్ ఏంటంటే, ఎవరైతే నరేటర్ ఉంటారో ఆ నరేటరు ఫౌండ్ టు హ్యావ్ టైస్ టు హమాస్. ద పీపుల్ సెడ్ దిస్ ఈజ్ అఫెక్టెడ్ ద రిపోర్ట్స్ ఫెయిర్నెస్. తర్వాత డ్యూ టు బ్యాక్స్లాష్ ద BBC రివ్యూడ్ హౌ ఇట్ క్రియేట్స్ ఇట్స్ కంటెంట్. ఎవరైతే నరేట్ చేశారో ఆ హమాస్ అనే వాళ్ళకు కూడా సంబంధాలు ఉన్నాయి, అందుకే కొంచెం బయాస్డ్గా ఇచ్చారు డెసిషన్. దాని తర్వాత దాన్ని క్లియర్ చేయడం, కరెక్ట్ చేయడం అనేది మళ్ళీ జరిగింది. కానీ ముందైతే ఇన్ఫర్మేషన్ అనేది మాత్రం ఫెయిర్నెస్గా ఇవ్వలేదన్నమాట. సో దానివల్ల ఏమవుతుంది, ఆబ్వియస్గా ఫైటింగ్స్, మిస్అండర్స్టాండింగ్స్ అనేది ఏర్పడతాయి ప్రజల్లో ఇప్పుడు ఆన్సర్ మనము ఎంత ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేయగలుగుతారు అనేది ఇంపార్టెంట్. దీనికి ఎలా ప్రజెంట్ చేయొచ్చు అంటే, ఒక ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ తీసుకొని ఈ ఫార్మాట్లో తీసుకొని మీడియా వై యాక్సిస్ మీద, ఎక్స్ యాక్సిస్ మీద ఇక్కడ వాల్యూస్, ట్రాన్స్పరెన్సీ, ఎథిక్స్ ఏవైతే ఉన్నాయో, ట్రాన్స్పరెన్సీ, ఫెయిర్నెస్, ఓపెన్నెస్, ట్రస్ట్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నీ ఎక్స్ యాక్సిస్ మీద రాసుకొని ఇలా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేస్తే బాగుంటుంది. రోజు రోజుకి ట్రస్ట్ అనేది తగ్గిపోతూ ఉందని రిప్రజెంట్ చేయడానికి బాగుంటుంది. ఇటువైపు ఆన్సర్ రాస్తూ కూడా ఇటువైపు చిన్నగా డయాగ్రామ్ వేస్తే మన ఆన్సర్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, గవర్నమెంట్ మీద ట్రస్ట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే మీడియా డిస్ట్రస్ట్ స్ప్రెడ్స్ టు ద అదర్ ఇన్స్టిట్యూషన్స్. ఇప్పుడు బయాస్డ్ రిపోర్టింగ్ ఎగ్జాంపుల్, 2024 US ఎలక్షన్స్ ఆ టైంలో కూడా బయాస్డ్ రిపోర్టింగ్ చేయడంతో వాళ్ళ ఆబ్వియస్గా మనకి అనిపించింది ట్రస్ట్ అనేది, ఫెయిర్నెస్ అనేది తగ్గిందని. అంతేకాకుండా CNN వాజ్ క్రిటిసైజ్డ్. ఒక టైంలో 2023లో ఒక జర్నలిస్ట్ ఒక రిపోర్ట్ మీద వర్క్ చేసి ఉంటాడు. అయితే ఆ వర్క్ అనేది, ఆ రిపోర్ట్ ఏంటంటే కార్పొరేట్ లాబియింగ్. అయితే ఆ వ్యక్తి ఆల్రెడీ అందులో వర్క్ చేశాడు, ఆ లాబియింగ్ ఫీమ్లో వర్క్ చేశాడు. ఆ స్టోరీకి తను క్రియేట్ చేసినటువంటి రిపోర్ట్కి కొన్ని సంబంధాలు ఉన్నాయి. అయితే తను ఆల్రెడీ వర్క్ చేశాడు అదే ఇన్స్టిట్యూట్లో అనేది తను ఎక్కడ బయటకు చెప్పలేదన్నమాట. సో దానివల్ల ఏమవుతుంది, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే క్లెయిమ్స్ అనేవి ఏర్పడతాయి అన్నమాట. ఆ తర్వాత మళ్ళీ CNN పబ్లిక్కి క్లారిఫికేషన్ ఇవ్వడం, అది తర్వాత మళ్ళీ రెక్టిఫై చేసుకున్నది, అది వేరే విషయం. కాకపోతే ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, ట్రస్ట్ అనేది ఎస్పెషల్లీ గవర్నమెంట్ మీద పడిపోతూ ఉంటుంది. నెక్స్ట్, ఒక ఇన్ఫర్మేషన్
సపోజ్ ఎగ్జాంపుల్ ఒక కోర్టు ఒక రూలింగ్ చేసి ఉంటుంది, ఒక జడ్జిమెంట్ ఇచ్చి ఉంటుంది. ఆ జడ్జిమెంట్ని కరెక్ట్గా ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో అదే జడ్జిమెంట్ని మనం ప్రజలకు కూడా అదే ట్రాన్స్లేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లేకుండా కొంచెం అటు ఇటు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే ఏదైతే కామన్ ఇంట్రెస్ట్, కామన్ వాల్యూస్ సంబంధించిన జడ్జిమెంట్స్ కానివ్వండి ఏవైతే ఉంటాయో అవి చాలా దెబ్బతింటాయి. సో ఎగ్జాంపుల్ ఏంటంటే న్యూయార్క్ టైమ్స్ 2024 ఫిబ్రవరిలోనే 2024లో ఒక మిస్టేక్ జరుగుతుంది. కోర్ట్ అనేది కార్పొరేట్ ట్యాక్స్ పాలసీస్ గురించి ఒక జడ్జిమెంట్ పాస్ చేసి ఉంటుంది. అయితే ఆ జడ్జిమెంట్ని మిస్అండర్స్టాండ్ చేసుకొని రాంగ్ జడ్జిమెంట్ అనేది రిపోర్ట్ని కొంచెం అర్థం చేసుకోవడంలో విఫలమయ్యి రాంగ్ స్టేట్మెంట్ ఇస్తారనమాట మీడియా. దాని తర్వాత రెక్టిఫై చేయడం జరిగింది, తర్వాత అపాలజైజ్ చేయడం జరిగింది, తర్వాత మళ్ళీ ఆ స్టోరీ అనేది మొత్తం అప్డేట్ చేశారు. సో ఏదైతే ఇప్పుడు ట్యాక్స్ సంబంధించి కామన్ ఇంట్రెస్ట్ అవనేది కూడా దెబ్బతింటాయి. నెక్స్ట్ ఇంకా ఏం జరుగుతాయి, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటుంది అనేది ఇంతవరకు చూసాం. ఇప్పుడు ఒక సెల్ఫ్ రెగ్యులేట్ బాడీ కలిగి ఉండి ఎలాంటి ఎథికల్ రెస్పాన్సిబిలిటీ కలిగి ఉండాలి, మీడియాకి ఒక స్వీయ నియంత్రణ కలిగి ఉండాలి, ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి, కంపల్సరీగా ట్రూత్ అండ్ ఇంటిగ్రిటీకి కమిట్మెంట్ ఉండాలి. మీడియా అనేది కంపల్సరీగా అక్యురేట్ ఇన్ఫర్మేషన్, ట్రూత్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి. అప్పుడే మనము ఏదైతే హామ్ జరుగుతుందో అదాన్ని మనం అరికట్టవచ్చు అనమాట. తర్వాత ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ కంపల్సరీ ఉండాలి. మీడియా మస్ట్ కరెక్ట్ ద మిస్టేక్స్, ఓపెన్గా మిస్టేక్స్ని కరెక్ట్ చేయాలి. అంతేకాకుండా ఏదైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేసి ఉంటారో దానికి కంపల్సరీ క్లారిఫికేషన్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఎప్పుడైనా మిస్టేక్ చేసినప్పుడు మళ్ళీ క్లారిఫై చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓపెన్గా వచ్చి కరెక్ట్ చేసుకోవాలి, ఏదైతే ఎర్రర్స్ ఉంటాయో వాటిని రెక్టిఫై చేసుకోగలగాలి. తర్వాత ఇంపార్షియాలిటీ, ఫెయిర్నెస్ ఖచ్చితంగా ఉండాలి. ఎక్కడా కూడా బయాస్డ్గా ఉండకూడదు. మీడియా అనేది మస్ట్ అవాయిడ్ బయాస్, గివ్ బ్యాలెన్స్డ్ వ్యూస్. ఎప్పుడైతే బ్యాలెన్స్డ్ వ్యూస్ ఇస్తుందో అన్బయాస్డ్గా ఉండాలి. ఎస్పెషలీ సెన్సిటివ్ టాపిక్స్ మీద ఖచ్చితంగా చాలా బ్యాలెన్స్డ్ వ్యూస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎన్బిఎస్ఏ నేషనల్ బ్రాడ్కాస్టింగ్ స్టాండింగ్ అథారిటీ ఏం చేస్తుందంటే ఆల్వేస్ ప్రమోట్స్ ఫెయిర్ అండ్ న్యూట్రల్ న్యూస్ కవరేజ్. ఇప్పుడు ఆన్సర్ రైటింగ్లో ఇలా రాసి బ్రాకెట్లో దాని యొక్క షార్ట్ ఫామ్ ఇచ్చిన తర్వాత ఆన్సర్లో ఎక్కడైనా సరే మళ్ళీ ఎన్బిఎస్సి అని యూస్ చేసుకోవచ్చు. ఆన్సర్ రైటింగ్ టైం అనేది కొంచెం సేవ్ అవుతుంది. ఫస్ట్ అయితే ఇది న్యూస్ బ్రాడ్కాస్టింగ్ స్టాండర్డ్ అథారిటీ అనేది మెన్షన్ చేయాలి. దాని తర్వాతే ఎక్కడైనా మళ్ళీ ఇదే రిపీట్ చేయాల్సిన అవసరం వస్తే ఎన్బిఎస్సి అనే షార్ట్ ఫామ్ని, ఆ జార్గాన్ని యూస్ చేసుకోవచ్చు. తర్వాత ప్రైవసీని కంపల్సరీ రెస్పెక్ట్ చేయాలి, హ్యూమన్ డిగ్నిటీ కూడా రెస్పెక్ట్ చేయాలి. మీడియా అనేది షుడ్ ప్రొటెక్ట్ ఇండివిజువల్ ప్రైవసీ, డిగ్నిటీ వైల్ రిపోర్టింగ్. సో ఇవన్నిటిని కూడా మనము ఆన్సర్ రిప్రజెంటేషన్లో ఎలా చేసుకోవచ్చు అంటే ఒక డోనర్ డయాగ్రామ్ వేసుకొని ప్రతిదీ ఒక్కొక్క వాల్యూ ఒక్కొక్క బాక్స్లో పెట్టు దానికి సపోర్ట్ చేసుకుంటూ ఒక ఎగ్జాంపుల్ రాస్తే చాలా బాగుంటుంది. ఆన్సర్ యూనిక్గా ఉండాలి మీ ఆన్సర్ రాసేటప్పుడు, అప్పుడే ఎగ్జామినర్కి ఇంట్రెస్ట్ కలుగుతుంది పేపర్ చూడడంలో. అందరు కామన్గా రాసినట్టు రాస్తే ఆన్సర్ అంత ఎఫెక్టివ్గా ఉండదు. నెక్స్ట్ ఎలాంటి విధానాలు పాటించాలి, మళ్ళీ ట్రస్ట్ని బిల్డ్ చేసుకోవడానికి, అకౌంటబిలిటీగా ఉండడానికి ఎలాంటి ఎథికల్ ప్రాక్టీసెస్ని మీడియా అనేది కలిగి ఉండాలి, ఏ విధంగా దాని యొక్క ట్రస్ట్ని, అకౌంటబిలిటీని పెంపొందించుకోవచ్చు. ముఖ్యంగా ఎప్పుడైతే అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. అప్పుడు మీడియాకి ట్రాన్స్పరెంట్గా ఉన్నప్పుడు బిల్డ్ అవుతుంది ట్రస్ట్. తర్వాత మిస్ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని ప్రివెంట్ చేసుకోగలగాలి. ఇప్పుడు చాలా వరకు మోస్ట్లీ మీడియాస్ అన్నీ కొలాబరేట్ అవుతున్నాయి, పార్ట్నర్షిప్ చేసుకుంటున్నాయి అన్నమాట. 2024 ఎలక్షన్ టైంలో కూడా ఇండియన్ ఎలక్షన్ టైంలో ఎలక్షన్ కమిషన్ తర్వాత మీడియా రెండు కొలాబరేట్ అయ్యి ఏదైతే మిస్ఇన్ఫర్మేషన్ జరుగుతుందో దాన్ని ప్రివెంట్ చేయడానికి వాళ్ళు చాలా కృషి చేశారనమాట. అంతేకాకుండా ఈ ఎథికల్ రిపోర్టింగ్ ఎవరైతే చేస్తారో, ఎథికల్ రిపోర్టింగ్ ఎంపవర్స్ సిటిజన్స్ టు మేక్ కరెక్ట్ డెసిషన్స్ తీసుకోగలుగుతారు. అప్పుడే
ప్రజాస్వామ్యం అనేది చాలా చక్కగా ఉంటుంది. రన్ అనేది కూడా గవర్నమెంట్ అనేది కూడా చాలా స్మూత్గా రన్ అవుతుంది. సో అవేర్నెస్ క్రియేట్ చేయాలి ప్రజల్లో కూడా. దానికోసం గవర్నమెంట్ మీడియా క్యాంపెయిన్స్ లైక్ డిజిటల్ ఇండియా పాలసీస్ తీసుకురావడం, దానివల్ల అవేర్నెస్ క్రియేట్ చేశారనమాట. అంటే అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేశారు, లిటరసీని ఇంప్రూవ్ చేశారు, మీడియా లిటరసీని ఇంప్రూవ్ చేశారు. అంతేకాకుండా ట్రాన్స్పరెన్సీని కూడా చాలా ఎక్కువగా ఉండాలి. ట్రాన్స్పరెన్సీ ఏదైనా సరే ఓపెన్గా వచ్చి కరెక్ట్ చేసుకోగలగాలి. ఇది తప్పైతే తప్పని చెప్పాలి, నిజమైతే నిజమని చెప్పాలి. ఈ ఆన్సర్ని మనం పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఎలా చేసుకోవచ్చు అంటే చైన్ లింక్స్ ఇలా ఒకదానికొకటి ఇలా వేసుకుంటూ ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క పాయింట్ని మెన్షన్ చేస్తే, విచ్ మీన్స్ ఎలా ఉంటుంది, చైన్కి ఎక్కువ లింక్స్ ఉంటే చైన్ అనేది చాలా గట్టిగా ఉంటుంది, లాగినా కూడా పడిపోదు. ఆ విధంగా మనం అజ్యూమ్ చేసుకుంటూ ఆన్సర్ని ఈ లింక్డ్ ఫార్మాట్లో రాస్తే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా హానెస్ట్గా ఉండాలి, ట్రాన్స్పరెన్స్గా ఉండాలి. ఎప్పుడైతే సరే మీడియా మిస్టేక్ జరుగుతుంది, ఆ మిస్టేక్స్ని ఐడెంటిఫై చేసి రెస్పాన్సిబిలిటీ తీసుకుని, దాని తర్వాత ముఖ్యంగా తప్పు ఒప్పుకొని మళ్ళీ బయటకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్స్ వస్తే ఆబ్వియస్గా హానెస్ట్, ట్రాన్స్పరెంట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత ఎవ్రీ టైం ఫ్యాక్ట్స్ అనేది రెగ్యులర్గా చెక్ చేసుకుంటూనే ఉండాలి, ఫ్యాక్ట్ చెకింగ్ జరుగుతూనే ఉండాలి. ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేయకుండా ఉండేదానికి ఫ్యాక్ట్ చెకింగ్ జరుగుతూనే ఉండాలి. చాలా ప్లాట్ఫామ్స్ కొలాబరేట్ అవుతున్నాయి, ఆల్ట్ న్యూస్, గూగుల్ ఫ్యాక్ట్ చెక్కర్స్. ఇవన్నీ ఏంటంటే చాలా వరకు ఫేక్ న్యూస్ని అరికట్టడానికి తోడ్పాటునిస్తున్నాయి. అంతేకాకుండా ఇంటర్నల్గా కూడా కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ని పెట్టుకొని ఆ రూల్స్ని కంపల్సరీ ఫాలో అవ్వాలి. అంతే. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒకసారి మెటా ఏదైతే కంటెంట్ మోడరేషన్ రూల్స్ ఉంటాయో దాన్ని డూజన్ చేసేసి హేట్ స్పీచ్కి ఫేవర్గా ఉండేదానికి కొంచెం లూజ్ చేసాయి. వాళ్ళైతే ఏవైతే ఇంటర్నల్గా రూల్స్ ఉంటాయో వాటిని చేసుకున్నారనమాట. కాబట్టి అలాంటివి ఉండకూడదు. స్ట్రిక్ట్గా రూల్స్ ఉన్నాయంటే స్ట్రిక్ట్గా రూల్స్ ఉండాలి, కంపల్సరీ ఇంటర్నల్గా కూడా ఫాలో అవ్వాలి. నెక్స్ట్, జర్నలిస్ట్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని ట్రైన్ చేయగలగాలి, అక్యురేట్గా ఇవ్వడానికి, న్యూట్రల్గా ఉండడానికి కూడా వాళ్ళకి టీచ్ చేయాలి. తర్వాత టెక్నాలజీ యూస్ చేసుకోవాలి, యూస్ గుడ్ టెక్నాలజీ ఫర్ ద గుడ్. ఏఐ టూల్స్ అనేది యూస్ చేసుకొని వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ని, అన్బయాస్డ్ న్యూస్ని ఇవ్వాలన్నమాట. టెక్నాలజీ యూస్ చేసుకొని మంచిని ప్రమోట్ చేయడానికి యూస్ చేసుకోవాలి, అంతేగాని చెడు ప్రచారాలను చేయడానికి యూస్ చేసుకోకూడదు. సో ఏఐ టూల్స్తో కూడా కొలాబరేట్ అవ్వాలి, వాటితో ఇన్ఫర్మేషన్ కూడా ఇన్ఫర్మేషన్ వెరిఫై చేసుకుని అన్బయాస్డ్ న్యూస్ని ఇవ్వాలి. అంతేకాకుండా కమ్యూనిటీస్ని కూడా ఇన్వాల్వ్ చేయగలగాలి. అప్పుడు తెలుస్తుంది ఏది తప్పు ఏది రైట్ అనేది కూడా. కమ్యూనిటీస్తో ఇన్వాల్వ్ అయ్యి చేయడంతో కూడా వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. ఇవి లేటెస్ట్గా జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అన్నమాట. లేటెస్ట్గా ఏదైతే జరిగాయంటే, ఒక్కసారి సింగపూర్లో ఎస్పీహెచ్ మీడియా ట్రస్ట్ అనేది రెగ్యులర్గా సర్క్యులేషన్ నెంబర్స్ పెరుగుతూ ఉన్నాయి, న్యూస్ పేపర్ సర్క్యులేషన్ పెరుగుతూ ఉంది, 10% నుంచి 12% వరకు పెరిగిందని ఎగ్జాగరేట్ చేసి చెప్పారనమాట నెంబర్స్. దాంతో వెంటనే గవర్నమెంట్ ఇన్వెస్టిగేట్ చేసి, సో ఇలా మీరు తప్పుడు సమాచారం ఇస్తే కంపల్సరీగా మీకు ఫండింగ్ అనేది స్టాప్ చేసేస్తాము, ఇలా చేస్తే సీరియస్ ఇష్యూస్ కూడా మీరు ఫేస్ చేయాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది. సో ఈ కేసు అనేది హైలైట్ చేస్తుంది హానెస్టీ, ట్రాన్స్పరెన్సీ అనే దాని గురించి. ఎగ్జాంపుల్లో మనము లేటెస్ట్ ఎగ్జాంపుల్గా దీన్ని రాసుకోవచ్చు. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇందాక చెప్తున్నాం కదా, ఇంటర్నల్ గైడ్లైన్స్ లూజ్ చేసి హేట్ స్పీచ్ ప్రమోట్ చేయడానికి ఒక ఇన్సిడెంట్ జరిగింది యూఎస్లో, అది అన్నమాట. నెక్స్ట్, ఇవన్నీ ప్రీవియస్ ఇయర్స్ యూపీఎస్సీ క్వశ్చన్స్. ఇప్పుడు మనం ఏదైతే కవర్ చేసామో ఆ టాపిక్ మొత్తం అన్నిటికీ ఆన్సర్స్ మనం తీసుకున్న కవర్ చేసిన టాపిక్ నుంచి రాయొచ్చు. ఒకసారి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.